కోరుతా ఉన్నాం. దయచేసి అందరూ కూర్చోవాలి, వేదిక మీద పెద్దలందరూ కూర్చోవాలి, దయచేసి పెద్దలందరూ కూర్చోవాలి దయచేసి, ఎందుకంటే దయచేసి అందరూ కూర్చోవాలి. ఇప్పుడు భరత్ గారిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నారు. కండువాగా మీ గట్టిగా సఫలతోటి వర్ధిల్లాలి పడతల నాయకత్వం, వర్ధిల్లాలి పడతల నాయకత్వం, రాసయోగి పడతల నాయకత్వం, వర్ధిల్లాలి పడతల నాయకత్వం, వర్ధిల్లాలి పడుగుబడి వర్గాల రాసయోగి పడతల నాయకత్వం, వర్ధిల్లాలి ఈరోజు తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో గద్దర్ గారి ఆవరణలో సోదరుడు కౌన్సిలర్ ఇండిపెండెంట్ గా గెలిచి ఈరోజే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి తమ్ముడు భరత్ గారికి మరియు వారి తండ్రి గారైనటువంటి సత్యన్న గారికి, మా ఇన్ఛార్జ్ గారికి, శ్యామ్ గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, మన అభ్యర్థి మధు గారికి, నిర్మలక్క గారికి, మరియు నిజంగా భరత్ను ఎంతైనా అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో మరి అంతా ఉండేద్దు పోకేడతోటి ఎన్నికలు జరిపి అందరినీ ఓడగొట్టే పరిస్థితులలో ఒక ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఇక్కడ గెలిచాడు అంటే మరి ఆయనకు ఉన్నటువంటి గుణగణాలు ఏంటో దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఆయన చేసిన సేవల గురించి కూడా చాలా మంది పెద్దలు చెప్పడం జరిగింది. మరి వారి సేవలను దృష్టిలో పెట్టుకొని అటువంటి నాయకుడు కావాలని ప్రజలు గెలిపించుకొని ఈరోజు మీకు సేవ చేయించుకుంటా ఉన్నారు. మరి ఆయన కూడా ఆలోచించి మరి సేవ చేయాలంటే కేవలం పదవే కాదు, అధికారం కూడా ఉంటేనే తను సేవ చేయగలుగుతాను అనుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మరి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలన నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నాను. మరి ఈ నియోజకవర్గ ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. దినమైన రోజు నా జీవితంలో ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకోబోతున్నాను మిత్రులారా. ఆ సంచలనాత్మకమైన నిర్ణయం ఏంటంటే నా ఉపన్యాసం ముగిసినాక నేను చెప్తాను. దానికంటే ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది రాబోయే మే 13 తారీఖు గురించి, 2024 లోక్సభ ఎన్నికల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంతకుముందు వక్తలు మాట్లాడుతూ, చాలా మంది వ్యక్తులు మాట్లాడుతూ దేశంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి నినాదం వినిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి నినాదం వస్తుంది. ఎందుకు వస్తుంది నినాదం? ఎందుకు నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కటే విషయం చాలు, ఈ భారతదేశం ప్రజలంతా తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి. ఎందుకనంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది కాబట్టి ఈ తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ ఈ రుణపడి ఓటేయాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, మీరు ఇక్కడ కూర్చున్నటువంటి అక్క కొండా సురేఖ అక్క గారిని రాష్ట్ర మంత్రివర్యులుగా కీర్తి ప్రతిష్టలు, ఆమెకు చాలా సార్వభౌమ అధికారాలు ఉన్నాయి, చాలా పెద్ద కాన్వాయ్ ఉంటది, పెద్ద వ్యవస్థ ఉంటుంది తను నడవడానికి అని అనుకుంటారు. కానీ నా దృష్టితో కాంగ్రెస్ పార్టీలో ఆమె పనిచేస్తున్నంత కాలం ఆమె నెత్తి మీద అది ముళ్ళ కిరీటం లాగా భావించాల్సిన అవసరం ఉన్నది. ఆమె మన బరువును, మన బాధ్యతను వాళ్ళు మోసుకుంటూ ముళ్ళ మీద నడుచుకుంటూ మనకు పూలబాటలు వేస్తున్నారు. మిత్రులారా, నేను అక్కగారి మీ పాట విన్నాక ఆ పాట నిజంగా మీ కుటుంబంలో ఎవరికైనా కన్నీళ్ళు వచ్చినాయో రాలేవో నాకు తెలియదు, కానీ నేను మధ్యాహ్నం 2 గంటలకు ఆ పాట వినుకుంటూ నా కళ్ళలో నుంచి రెండు కన్నీళ్ళు చుక్కలు గారినాయి. మీ కుటుంబానికి ఉన్నంత గొప్పతనం, మీ కుటుంబానికి ఉన్నటువంటి ఈ లక్షణాలన్నింటినీ కూడా ప్రజల కోసం మీరు చేసినటువంటి ఈ త్యాగాలన్నింటినీ ఈ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. రాబోయే ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ నుంచి నీలం మదన్న గారిని అత్యంత మెజారిటీతోని గెలిపిస్తానని మీ అందరికీ ఈ ప్రజల తరఫున నేను హామీ ఇస్తున్నాను.
అవకాశం ఇచ్చినందుకు సభాధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. సంతోషం అన్న. ఈరోజు సభా అధ్యక్షులు రవీంద్ర గారికి, అదేవిధంగా సిపి రెడ్డి అన్న గారికి ఈ కార్యక్రమాన్ని ఇంత భుజాల మీద తీసుకొని మా సోదరుడు భరత్ అన్న గారికి, ఎందుకంటే కౌన్సిలర్ భరత్ అన్న గారికి ఇండిపెండెంట్ గా గెలిచి బువ్వబండి అని సేవలు చేస్తూ మానవతావాదిగా ఉండే మా భరత్ అన్న గారికి, అదేవిధంగా మా కాకా ఈ రోజు చాలా సంతోషం అన్న. భరత్ అన్న మేడే సందర్భంగా మేడే 1 తారీఖు జరుపుకోలేము. ఆ రోజు అక్కగారు కొంచెం బిజీ ఉండే కాబట్టి ఈ రోజు పెట్టుకుందామని చెప్పినాం. ఖచ్చితంగా ఈ రోజు కూడా మేడే కార్మికుల గురించి ఇంత గొప్ప సేవ చేసే సత్యాకాక మీరు ఇంత మంచి ఆర్గనైజ్ చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు. ఈరోజు పెద్దలందరూ కూడా మాట్లాడారు. దేశంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది అన్ని చెప్పారు. ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసిందంటే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఒక ఆడబిడ్డ 1980లో ఆడబిడ్డ నిలబడి ఈ ఎంపీ గెలిచి ఇక్కడ నుంచి ప్రధానమంత్రి అయిన తల్లి ఇందిరాగాంధీ గారు గెలిచిన సీటు ఈ రోజు ఒక పేదింటి బిడ్డకు, ఒక సర్పంచ్ కి పార్లమెంట్ కు పంపించే ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పి తెలియజేస్తున్నా.